ముసలివాడైపోయాడు, ఈ లోక మర్యాద చొప్పున మన తండ్రితో మనం పోదుము, ఎందుకంటే ఈ లోకములో ఇంకా ఏ పురుషుడును, వాస్తవం అది. అబ్రాం గారు పురుషుడు కదా, అక్కడ అబ్రాం గారి దగ్గర పనిచేస్తున్న కాపర్లు పురుషులు కదా, అసలు లోకంలో ఇంక పురుషులు లేరా అని అధ్యయనం చేసుకుంటే ఇంకా పురుషులు కలరు, స్త్రీలు కూడా కలరు. అయితే మరి ఏమంటే దీనిని బట్టి మనం నేర్చుకోగలిగే ఒక సత్యం, ఒక భాగం ఏంటి అని అంటే, లోతు తన కుమార్తెలను ఎలా పెంచాడంటే లోకము తెలియకుండా పెంచాడు. కాల్చివేయబడిన పట్టణాల్లో తప్ప ఇంకా జనాలే లేనట్టుగా వారు పెంచబడ్డారు. ఒక చక్కటి అధ్యయనం లేదా ఒక చక్కటి ఇంటర్ప్రిటేషన్ ఈ వచనం గురించి నేను విన్నా.